ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో డైరెక్షన్స్లో 2 మోడల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్షన్స్లో మనము థర్డ్ మోడల్ చూద్దాం. మనం డైరెక్షన్లో ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాం. ఓకే, డైరెక్షన్లో ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాం. మనం ఏమని చెప్పాం, మనకు డైరెక్షన్స్ ఇస్తానే ఖచ్చితంగా మనం వాడాల్సింది ఫస్ట్ మనం వాడాల్సిన సింబల్ ఎస్. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఏమంటున్నాడు, ఏ లేడీ లీవ్స్ ఫ్రమ్ హర్ హోమ్, ఫస్ట్ వాక్స్ 10 meters ఇన్ నార్త్ వెస్ట్. ఓకే, అతని హోమ్ సెంటర్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకు నార్త్ వెస్ట్ అనేది ఇదవుతుంది కాబట్టి నార్త్ వెస్ట్లో ఆ లేడీ 10 meters వెళ్ళింది అంటున్నాడు. ఓకే, 10 meters వెళ్ళింది అంటున్నాడు. ఓకే, నార్త్ వెస్ట్లో మనకు 10 meters వెళ్ళింది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 10 meters కదా, మనకు ఇక్కడ ఆమె ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ మూవ్లో మనకు నార్త్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఇక్కడ పాయింట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ వేసుకోవాలి. డైరెక్షన్స్ చిన్నగా వేసుకోండి. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంది. అండ్ దెన్ 10 meters ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి సౌత్ వెస్ట్ ఏమవుతుంది, ఇది నార్త్ అవుతే ఇది సౌత్ అవుతే ఇది వెస్ట్ అవుతే మనకు ఈస్ట్ అవుతుంది. ఏమంటున్నాడు మళ్ళీ 10 meters సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంట. మనకు సౌత్ వెస్ట్ ఇదే కదా అయ్యేది. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మళ్ళీ 10 meters అంటున్నాడు. సౌత్ వెస్ట్లో మనకి మళ్ళీ 10 meters అంటున్నాడు. మనం ఏం చెప్పాం, ఎప్పుడైతే రీచ్ అవుతానే మనము ప్లస్ సింబల్ వేసేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ కాబట్టి ఈస్ట్, నార్త్, సౌత్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, నెక్స్ట్ she walks 10 meters ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ మనకు ఈ రెండిట్లో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. మనకు మళ్ళీ 10 meters వచ్చాడు అని చెప్తున్నాడు. ఓకే, 10 meters మనకి ఇక్కడ పాయింట్ రీచ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి మళ్ళా. ఓకే, ఈ పాయింట్కి మనకు డైరెక్షన్ చూపించాలి. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్కి వచ్చాడు, ఇక్కడ రీచ్ అయ్యాడు కాబట్టి మనం ఇక్కడ వేసుకున్నాం. ఫైనల్లీ she turns towards her house. ఫైనల్లీ ఆమె ఇంటి వైపు మళ్ళిందంట. ఆమె ఇల్లు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆమె ఇల్లు వైపు మళ్ళింది కాబట్టి ఈ డైరెక్షన్కు ఆమె మళ్ళింది. ఏ డైరెక్షను, ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ మూవింగ్ అంటున్నాడు. ఆమె ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఫైనల్గా మూవ్ అవుతుంది. అదే మనకు ఆన్సర్. ఓకే, మనం ఇక్కడ చేయాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, ఆ లాజిక్ని పట్టుకుంటే మనము ఇటువంటి ప్రాబ్లమ్స్లలో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే పాయింట్ రీచ్ అవుతానే అక్కడ కూడా డైరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డైరెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయితేనే ఇక్కడ కూడా డైరెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రీచ్ అయితేనే డైరెక్షన్ చేసుకున్నాం. అప్పుడు ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది, చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. కే ఈజ్ ఏ ప్లేస్. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి, మనము వేసుకోవాల్సింది ప్లస్ సింబల్. ఓకే, కే ఈజ్ ఏ ప్లేస్ విచ్ ఈస్ లొకేటెడ్ 2 kilometers అవే ఇన్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకే, కే ఈజ్ ఏ ప్లేస్ which is located 2 kilometers away in the northwest direction from capital P అంటున్నాడు. అంటే పి నుంచి కే అనేది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 2 kilometers దూరంలో ఉంది అంటున్నాడు. ఓకే, మనం ఇక్కడ పి తీసుకున్నామా, పి నుంచి మనకు ఇది నార్త్ అవుతే ఇది వెస్ట్ అవుతే ఇది ఈస్ట్ అండ్ సౌత్. మనకేమంటున్నాడు, పి నుంచి
కే అనేది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటున్నాడు. పి నుంచి కే అనేది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటున్నాడు. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్స్. మనం చేయాల్సిన పని ఏంటండి? ప్లస్ సింబల్ వేసుకోవడమే. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఆ తర్వాత R is another place that is located 2 kilometers away in the southwest direction from K. ఓకే, ఆర్ అనేది కే నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉందంట. అది కూడా 2 కిలోమీటర్స్ అంట. మనకు 2 కిలోమీటర్స్ అంట. ఓకే, ఇప్పుడు మన కే నుంచి ఆర్ అంట. కే నుంచి ఆర్ 2 కిలోమీటర్స్ కాబట్టి సేమ్ వస్తుంది. 2 కిలోమీటర్స్ కాబట్టి సేమ్ వస్తుంది. ఓకే, కే నుంచి ఆర్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఇది మనకు సౌత్ వెస్ట్ ఇది అవుతుంది కాబట్టి 2 కిలోమీటర్స్ దూరంలో ఆర్ ఉంది. మనము పాయింట్కి రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ప్లస్ సింబల్ వేసుకోవాలి, డైరెక్షన్స్ వేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మనం చేయాల్సింది ఏమని? వెస్ట్, ఈస్ట్. మనం చేయాల్సింది నెక్స్ట్ ఏంటండి? ఎం ఈజ్ అనదర్ ప్లేస్ దట్ ఈస్ లొకేటెడ్ 2 కిలోమీటర్ అవే ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ఆర్. ఆర్ నుంచి ఆర్ ఇదే కదా, ఆర్ నుంచి నార్త్ వెస్ట్ ఇది అవుతుంది. ఓకే, నార్త్ వెస్ట్ ఇది అవుతుంది. అక్కడ ఏమంటున్నాడు? పాయింట్ ఎం అంటున్నాడు. అక్కడికి 2 కిలోమీటర్స్ అంట. ఓకే, నార్త్ వెస్ట్ డైరెక్షన్ కాబట్టి మనము ఇది తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన పాయింట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్లేస్ తీసుకుంటాం. పైన నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉంటుంది కాబట్టి అండ్ దెన్ ఏమంటున్నాడు మనకి మళ్ళా? He is yet another place that is located 2 kilometers away from the southwest direction of M అంటున్నాడు. ఎంకి ఇక్కడ ఎం ఉంది కదా, ఎంకి సౌత్ వెస్ట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఏముంటుందంట? కింది లాస్ట్గా టీ ఉంటుందంట. మనకి ఇక్కడ పాయింట్ రీచ్ అయింది. ఇది కూడా 2 కిలోమీటరే అంట. ఫైనల్గా మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విచ్ డైరెక్షన్ ఈజ్ టీ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు పి. పీకి టీ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. పీకి టీ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? వెస్ట్లో ఉంది. బాగా గమనించండి. మనకు పి నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కే ఉందంట. అది 2 కిలోమీటర్స్. మనం రీచ్ అయిన వెంటనే ప్లస్ సింబల్ డైరెక్షన్ సింబల్ వేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగానే, ఎందుకంటే ఇది మనకి నార్త్ వెస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ వేసుకుంటానే మనకి ఏమంటున్నాడు? కే నుంచి అనదర్ ప్లేస్ ఆర్ ఉందంట. అక్కడికి 2 కిలోమీటర్ అంట. సేమ్ డిస్టెన్స్ కావచ్చు, సేమ్ వేసుకున్నాం. అది ఏదంట? సౌత్ వెస్ట్లో 2 కిలోమీటర్స్ ఆర్లో ఉందంట. ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్లస్ సింబల్ ఎక్కడైతే రీచ్ అవుతామో అక్కడ వేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఆర్ నుంచి ఎం అనేది ఒక ప్లేస్ ఉందంట. అది ఎక్కడ ఉందంట? నార్త్ వెస్ట్లో ఉందంట. 2 కిలోమీటర్స్ దూరంలో. మనము ఎం పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న మనం ప్లస్ సింబల్ అదే డైరెక్షన్ సింబల్ వేసుకోవాలి కాబట్టి మనకు ఎం నుంచి టీ వద్దకు 2 కిలోమీటర్స్ ఉందంట. అది సౌత్ వెస్ట్లో ఉందంట. సో మనకు పి నుంచి టీ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు. పి నుంచి చూడండి, టీ నుంచి కాదు, పి నుంచి విత్ రెస్పెక్ట్ టు పీకి టీ అనేది ఏ డైరెక్షన్లో ఉందంటే మనకు వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, వెస్ట్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటండి? ప్లస్ సింబల్ వేయడం. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఏమంటున్నాడు? ప్రేమ్ గో 7 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అంటున్నాడు.
ఓకే, ఇది సౌత్, ఇది ఈస్ట్. 7 కిలోమీటర్స్ ప్రేమ ఏమంటున్నాడు, 7 కిలోమీటర్స్ వచ్చాడంట, 7 కిలోమీటర్స్ వచ్చాడంట. సో మనము ఇక్కడ 7 కిలోమీటర్స్ వచ్చాడంట సౌత్ ఈస్ట్ వైపు, 7 కిలోమీటర్స్ వచ్చాడంట మనకు సౌత్ ఈస్ట్ వైపు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, సౌత్ ఈస్ట్ వైపు వచ్చిన తర్వాత దెన్ హీ గోస్ 14 కిలోమీటర్స్ టర్నింగ్ టు సౌత్ వెస్ట్. సౌత్ ఓకే, టర్నింగ్ టు ఓన్లీ వెస్ట్ అండి, ఓన్లీ వెస్ట్. సో మనం ఏం చెప్పాం, పాయింట్కి రీచ్ అయిన తర్వాత డైరెక్షన్లు వేసుకోవాలని చెప్పాం, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ నుంచి మళ్ళా మనకి వెస్ట్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడంట, వెస్ట్కి 14 కిలోమీటర్ వెళ్ళాడంట. సో ఇదంతా మనకు 14 km అవుతుంది. ఆ పాయింటే మనకు ఇక్కడ 14 కిలోమీటర్స్ వచ్చాడంట. ఎక్కడ, ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ 14 కిలోమీటర్ వెస్ట్ వచ్చాడంట. ఇదంతా మనకు 14 కిలోమీటర్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాం, రీచ్ అయిన వెంటనే ప్లస్ సింబల్ వేసుకోవాలి. రీచ్ అయిన వెంటనే ప్లస్ సింబల్ వేసుకోవాలి. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ తీసుకున్న తర్వాత అండ్ ఆఫ్టర్ దిస్ హీ గో 7 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ అంట. ఓకే, నార్త్ వెస్ట్కి నార్త్ వెస్ట్ అంటే ఇదే కదా, నార్త్ వెస్ట్కి 7 కిలోమీటర్స్ వెళ్ళాడంట. 7 కిలోమీటర్స్ వెళ్ళాడంట ఇక్కడి నుంచి. 7 కిలోమీటర్స్ వెళ్ళాడంటే ఆ తర్వాత నార్త్ వెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 9 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మళ్ళీ డైరెక్షన్ చేసుకోవాలి కాబట్టి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఏమంటున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈస్ట్కు 9 km వచ్చాడంటున్నాడు. ఓకే, ఈస్ట్కి 9 km వచ్చాడంటున్నాడు. 9 ఈస్ట్కి 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 9 km వచ్చాడంటున్నాడు. ఓకే, మనకు ప్యారలల్ గైనం ఏం చెప్తుందండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది. ఓకే, మనకు ప్యారలలోగ్రామ్ ఏం చెప్తుంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు 7 7 ఆపోజిట్ సైడ్స్ ఆర్ 7 7 అండ్ మనకు ఇక్కడ కింద 14 కిలోమీటర్ ఉందండి. ఓకే, మనకు లైన్ అంతా కింద 14 కిలోమీటర్లు ఉంది. అప్పుడు మనకు ఇక్కడ పైన కూడా ఎంత ఉండాలి, 14 ఉండాలి. పైన కూడా ఎంత ఉండాలి, 14 ఉండాలి. కానీ అతడు ఈస్ట్ వైపు 9 కిలోమీటర్స్ నడిచాడంట. అయితే 9 కిలోమీటర్స్ నడిస్తే మిగిలిన దూరము వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉంది అంటున్నాడు. మిగిలినది ఎంత దూరం ఉంది అంటున్నాడు. ఇక్కడ మనము కనుక్కోవాల్సింది ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా మనకు ఇక్కడ 14 ఉంది కదా. ఏమంటున్నాడు క్వశ్చన్లో ఫైనల్గా, హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ హిస్ హౌస్. అతని ఇంటికి అతను ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. అతని ఇంటికి అతను ఎంత దూరంలో ఉంటున్నాడు. మనకు కావాల్సింది ఏంటండి, ఈ ఏరియా కాబట్టి మిగిలినది ఎంత, 14లోంచి 9 పోతే ఎంత, 5. ఓకే, అతని ఇంటికి అతను 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, స్టార్టింగ్ నుంచి సౌత్ ఈస్ట్కి వచ్చాడు 7. ఆ తర్వాత ఇక్కడ మనం వేసుకున్నాం డైరెక్షన్స్. ఇక్కడి నుంచి వెస్ట్కి 14 వెళ్ళాడంట. అక్కడి నుంచి మనం ఇట్లా వేసుకుంటాం. అక్కడి నుంచి నార్త్ వెస్ట్కి 7 వెళ్ళాడంట. సో సేమ్ వస్తుంది. ఆ తర్వాత వెస్ట్కి ఇక్కడ వెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఈస్ట్కు 9 కిలోమీటర్స్ నడిచాడంట. ఆ తర్వాత మనకు మిగిలిన దూరం ఎంత దూరం ఉంది అని అడుగుతున్నాడు. సో ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకు 9 నడిచాడు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ మనకు 14 = 9 + x అవుతుంది. అంటే తెలియదు కదా ఇది. సో మనకు 14 - 9 = 5 = x అవుతుంది. అంటే 5 కిలోమీటర్లు ఇది కనుక్కోవాలి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ప్లస్ సింబల్ వేయడం. ప్లస్ సింబల్
వేయడం. ఓకే, చూడండి, శ్యామ్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ నార్త్ ఈస్ట్. శ్యామ్ స్టార్టెడ్ వర్క్స్ ఇన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏమంటున్నాడు? శ్యామ్ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో 30 మీటర్లు నడిచాడు అంటున్నాడు. ఇదే కదా మనకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో 30 మీటర్లు నడిచాడు అంటున్నాడు. 30 మీటర్లు నడిచాడు అంటున్నాడు. వెన్ వి రీచ్ సర్టెన్ పాయింట్ దెన్ వి షుడ్ ప్లస్ సింబల్ వేసుకోవాలి. మనము సర్టెన్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ప్లస్ సింబల్ వేసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? 30 మీటర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత, నార్త్ ఈస్ట్కి వచ్చిన తర్వాత, నౌ హీ మూవ్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ వాక్ 20 మీటర్స్. ఇక్కడ నుంచి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మనకి ఇక్కడ నుంచి ఈస్ట్కి 20 మీటర్స్ వెళ్ళాడు అంటున్నాడు. 20 మీటర్స్ వెళ్ళాడు. ఓకే, రీచ్ అయిన పాయింట్ నుంచి ఈస్ట్కు 20 మీటర్స్ వెళ్ళాడు అంటున్నాడు. నౌ హీ టర్న్ సౌత్ వెస్ట్ అండ్ మూవ్స్ 30 మీటర్స్. ఓకే, ఎక్కడి నుంచి ఇక్కడ రీచ్ అయిన పాయింట్ నుంచి సౌత్ వెస్ట్కు, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ వెస్ట్కు మనకు ఎంత నడిచాడంట? 30 మీటర్స్ నడిచాడంట. ఎంత నడిచాడు? 30 మీటర్స్ నడిచాడు. ఫైనల్గా ఏమంటున్నాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ప్లస్ సింబల్ వేసుకోవాలి, డైరెక్షన్ వేసుకోవాలి. కాబట్టి ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అవుతుంది. ఫైనల్లీ వాక్స్ టువర్డ్స్ వెస్ట్ ఫర్ 5 మీటర్స్ అండ్ స్టాప్. ఫైనల్గా ఏం చేశాడంట? ఇక్కడ రీచ్ అయిన పాయింట్ నుంచి 30 మీటర్స్ మనకు సౌత్ వెస్ట్ రీచ్ అయ్యాడు కదా, ఇక్కడికి 30 మీటర్స్. ఫైనల్గా రీచ్ అయిన తర్వాత మనకి ఏమంటున్నాడు? 5 మీటర్స్ వెస్ట్ లేక్ వెళ్ళాడు అంటున్నాడు. ఓకే, 5 మీటర్స్ వెస్ట్ లేక్ వెళ్ళాడంట. 5 మీటర్స్ వెస్ట్ లేక్ వెళ్ళాడంట. మనకు స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, ఇక్కడికి రీచ్ అయిపోయాడు. అయితే అక్కడ రీచ్ అయినప్పటి నుంచి ఫైనల్గా ఇంకా ఎంత దూరం అతను నడచాల్సి ఉంటుంది. అతని డిస్టెన్స్ ఎంత ఉందంట? స్టార్టింగ్ పాయింట్స్ నుంచి అడుగుతున్నాడు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత అడుగుతున్నాడు? ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి? ఇది ప్యారలలోగ్రామ్ చూడండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కావాలి. కాబట్టి మనకు వచ్చింది ఎంత? పైన 20 ఉంది. అంటే మనకు పైన 20 ఉంది, కింద ఆల్రెడీ 5 మీటర్స్ అయిపోయింది. మిగతా ఎంత ఉంది? మనకి 15 మీటర్స్ ఉంది. ఎంత దూరంలో ఉన్నాడు? 15 మీటర్స్లో ఉన్నాడు. ఆన్సర్ ఎంత? 15 మీటర్స్. ఓకే, 15 మీటర్స్ దూరంలో ఉన్నాడు ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? శ్యామ్ స్టార్టెడ్ నార్త్ ఈస్ట్ అంట, 30 వెళ్ళాడంట. ఎక్కడైతే రీచ్ అయ్యామో అక్కడ డైరెక్షన్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈస్ట్కి 20 వెళ్ళాడంట. ఎక్కడైతే రీచ్ అయ్యాడో అక్కడ మళ్ళీ డైరెక్షన్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 30 వచ్చాడంట, అక్కడ ఉన్న డైరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడైతే రీచ్ అయినాడో అక్కడి నుంచి మనకు వెస్ట్కు 5 వచ్చాడంట, ఇక్కడ వరకు 5 వచ్చాం. సో ప్యారలలోగ్రామ్లో ఏముంటుందంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. సో 30 ఈక్వల్ ఉంది కాబట్టి మనకు పైన కింద కూడా ఈక్వల్గా రావాలి. పైన 20 ఉంది, కింద 5 ఉంది. మనకు రిమైనింగ్ ఎంత? 15 మీటర్స్. సో మనం ఈ క్లాస్లో ఏం చూసుకున్నాం? మనకి ఏం వచ్చాయి? మెయిన్గా నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనము ఇక్కడ ముఖ్యంగా ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే మనము డెస్టినేషన్ చేరుతామో అక్కడ మళ్ళీ మనం డైరెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ డైరెక్షన్ చేసుకుంటాం. ఎక్కడైతే రీచ్ అయిన వెంటనే మనము మళ్ళీ డైరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడైతే రీచ్ అవుతామో అక్కడ మళ్ళీ డైరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడైతే మళ్ళీ రీచ్ అవుతామో అక్కడ మళ్ళీ డైరెక్షన్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేంత వరకు ఎక్కడైతే వెళ్తుంటామో రీచింగ్ పాయింట్ ఉందో అక్కడ డైరెక్షన్ చేసుకుంటూ వెళ్తే దీని అంత సింపుల్ ఇంకొకటి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా 2 మోడళ్ళు ఉన్నాయి. ఆ 2 మోడల్ చూస్తే డైరెక్షన్ టాపిక్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.